ఎగ్జాక్ట్లీ. మీరు ఇంతకుముందు ఫస్ట్ మూవీ వచ్చేసి హైటెక్ లవ్, ఇప్పుడు బెస్ట్ లవర్స్. సో 2 లవ్ స్టోరీస్, సేమ్ డైరెక్టరే. సేమ్ డైరెక్టర్ 2 వరుస సినిమాలు మీతోనే తీశారు. సో జర్నీ ఎలా ఉంది? జర్నీ వచ్చి అంటే జర్నీ బాగానే ఉంది. యాక్చువల్గా జర్నీ ఎక్కువ ట్రావెల్ అవుతుంది కారణం ఏంటంటే మినిమం బడ్జెట్ పరంగా కాంప్రమైజ్ అవుతాము నేనైనా సరే. మళ్ళీ ఎక్కువ ఇప్పుడు నేను కొత్తగా వస్తున్నాను, ఇప్పుడు మూవీ రిలీజ్ అయిందంటే మార్కెట్లో నన్ను వెళ్ళి చూస్తారని గ్యారెంటీ అనేది లేదు. సో ఒక స్టార్ అబ్బాయి, వాళ్ళ స్టార్ ఉన్న హీరో వాళ్ళ అబ్బాయి అంటే వెళ్ళి చూస్తారు, లేకపోతే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అయితే చూస్తారు. కానీ నేను హీరోగా చేస్తున్నానంటే పలానా మార్కెట్లో ఇంతవరకు కలెక్షన్స్ వస్తాయని ఏం లేదు. కాబట్టి నేను అక్కడే కాంప్రమైజ్ అవుతాం. అట్లా ట్రావెల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్తే లేదు, నా దగ్గర ఈ స్టోరీకి ఇంత బడ్జెట్ ఉంటేనే మనం చేయగలుగుతాము, ఇంత అయితే నేను తీస్తాను అంటారు. కాబట్టి వేరే వాళ్ళతో కుదరలేదు. ఎక్కడ బడ్జెట్ పరంగానే కొద్దిగా వస్తుంది. అదేంటంటే మినిమం బడ్జెట్ అయినా కానీ దీనికి ఇంత అయితే కరెక్ట్ అనుకొని ఇద్దరం ఆలోచించి ఇంత అయితేనే కరెక్ట్, దీనికి ఇంత అయితే కరెక్ట్, ఇంత కరెక్ట్, అలా ట్రావెల్ అవుతూ బేసికలీ చాలా ఓపెన్ మైండెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నా సినిమా గ్యారంటీ లేదు, వస్తారు జనాలు అని చాలా ఓపెన్ గా ఫ్రాంక్ గా ఇది అని అండర్లైన్ చేసుకునేసారు కదా. ఆ ఒకటి కొద్దిగా జనరల్ గా హీరోలు అంటే నా సినిమా అంటే తీస్తే రావాల్సిందే అన్నట్టు చాలా మంది మాట్లాడతారు. ఫస్ట్ మిమ్మల్ని ఎటు మాట్లాడడం వింటున్నాను. అంటే అది యాక్చువల్లీ ఫ్యాక్ట్. అది మామూలు జనరల్ చాలా మంది చెప్పరేమో కానీ యాక్చువల్లీ ఫ్యాక్ట్. ఇప్పుడు నేనైనా నా గురించి ఏదో మనకి తెలుసుంటుంది కదా. ఇప్పుడు యాక్చువల్లీ జనరల్ కూడా పోస్టర్ చూస్తే, ఇప్పుడు మేమైనా కానీ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆ పోస్టర్ చూసే వాళ్ళము, వాళ్ళకి నచ్చితే వెళ్తారు. పోస్టర్ యాక్చువల్లీ అందరు చూస్తారు, కానీ మూవీకి వెళ్తారని గ్యారంటీ ఉండదు. సో మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే మినిమమ్ ఇంత పరిచయం ఉండి ఇంత శాటిలైట్ వస్తున్న ఐడియా ఉంటే ఇంత మనం తీయచ్చు, ఇంత బడ్జెట్ తీయచ్చు అని. యాక్చువల్లీ నేను కొత్తనే, ఫాదర్ పేరెంట్స్ కూడా యాక్చువల్లీ ఇండస్ట్రీ అంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ లేదు. సో నాకు కూడా కొత్తనే కాబట్టి నేను ఎందుకు మళ్ళీ వాళ్ళతోనే పెట్టించి మళ్ళీ ఇంకా రిటర్న్స్ రాకుండే. ఇప్పుడు మూవీ అనేది స్టెప్ బై స్టెప్ అనేది గ్రోత్ అవుతున్నది. ఇప్పుడు ఫస్ట్ మూవీ తీశాను, అది తక్కువలో తీసామనుకో రాకున్నా కానీ బాధపడాల్సిన అవసరం లేదు. సెకండ్ తీస్తాము, ఒక రికగ్నిషన్ వచ్చే వరకు మినిమం మూవీ చూస్తే ఆల్రెడీ తీస్తున్నాడు కదా అని చెప్పి ఒక 2 times రికగ్నిషన్, థర్డ్ మూవీ బెటర్గా వెళ్తే పరిచయాలు పెరుగుతాయి. యాక్చువల్లీ నేను మినిమం బడ్జెట్ మూవీస్ అంటే పరిచయాలు పెరగాలి. ఫస్ట్ ఇండస్ట్రీలో పరిచయాలతోనే ఆఫర్స్ వస్తాయి. ఆఫర్స్ ద్వారా అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఏందో తెలియాలి. యాక్చువల్లీ నేను కొత్తనే వచ్చినప్పుడు నాకు ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇవి అన్నీ నేర్చుకోవడానికి నాకు కూడా 2 movies టైం పట్టింది. దాని గురించి అనేసి నేను కూడా మినిమం బడ్జెట్ మూవీస్, సెకండ్ మూవీ తర్వాత ఇప్పుడు థర్డ్ మూవీ మంచి బడ్జెట్తోని ఆల్రెడీ ప్లాన్ చేసాము. స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోయింది. డైరెక్టర్ వచ్చేసి హరి అనుకున్నాము. ఆల్రెడీ అసోసియేట్ డైరెక్టర్ ఉందా లేదా మూవీకి అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్నాడు. సో ఆయన మూవీలో ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాము. స్టోరీ, స్క్రిప్ట్ అంతా ఆయనే రాస్తున్నాడు. సో ఈ 2 movies తర్వాత మనకు ఒక రికగ్నిషన్ వచ్చినాక థర్డ్ మూవీకి వెళ్తే ఆల్రెడీ 2 movies తీశారు కదా అన్న ఒక అభిప్రాయంతో జనాలకి మనం ఐడెంటిఫై అవ్వాలన్న దాంతో మేము జనరల్ ముందే ప్లాన్ చేసుకుంటాం. లేదు మనకి ఇంత బడ్జెట్ సూటబుల్ కాదు, మనం ఇంత పెడితే మళ్ళీ మనము కొత్తగా వస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది ఫెయిల్యూర్సే చూస్తారు మ్యాక్సిమం, వచ్చి బాగా బడ్జెట్ పెట్టేసి 2% కూడా సక్సెస్ అలా అనేసి మేము కూడా ప్రీ ప్లాన్గానే ఉంటాం ముందే. ఎవరో వచ్చి ఏదో ఇలా చేద్దాం అంటే లేదు మా బడ్జెట్కి ఇదే ఎక్కువ, మేము ఇంటర్లోనే వెళ్తాము, ఇంకెక్కువ అయితే మేము వెళ్ళలేము, అవసరమైతే ఈ మూవీ తర్వాత ఏదైనా ప్లాన్ చేద్దాము అని అనుకుంటాం. చాలా క్లారిటీగా ఉన్నారు. సో ఇప్పుడు